సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లోని 3 భవనాలను నేలమట్టం చేశారు అధికారులు. పటేల్గూడలోనూ ఆక్రమణలను కూల్చివేశారు. హైదరాబాద్లో చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రా బుల్డోజర్లు నిన్న కుక్కట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్లోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో కూల్చివేతలు చేపట్టాయి. 2 రోజుల కిందట డ్రోన్లతో సర్వే నిర్వహించిన అధికారులు అక్రమంగా భవనాలు, షెడ్లు నిర్మించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. ఆదివారంలోపు ఖాళీ చేయకపోతే కూల్చేస్తామని హెచ్చరించారు. వారు స్పందించకపోవడంతో కుక్కట్పల్లి, నల్ల చెరువు, అమీన్పూర్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణమైన 25 విల్లాలు, బహుళ అంతస్తు భవనాలు సహా 44 నిర్మాణాలను కూల్చివేశారు. షెడ్లు, ఇతర నిర్మాణాల వద్ద వాటి యజమానులు లీజుకు తీసుకున్న వారు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇళ్లను నిర్మించుకుని నివాసముంటున్న వారి వద్దకు హైడ్రా అధికారులు వెళ్లలేదు. 3 ప్రాంతాల్లో మొత్తం 8 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వాటి విలువ 200 కోట్లు ఉంటుందన్నారు.